సాగునింతము చెప్ప శాస్త్ర పాఠములను చదివి చెప్ప ముక్తిదారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ వినురవేమా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
वनस्पति पृषे प्रेयसे पृषे प्रेयसि प्रेयसि पृषे पृषे प्रेयसि महि महि प्रेयसि पृषे पृषे प्रेयसि महि प्रेयसि महि महि प्रेयसि प्रेयसि महि विस्तुति विस्तुति महि प्रेयसि प्रेयसि महि विस्तुति महि विस्तुति विस्तुति महि महि विस्तृत्येतानि विस्तुति महि महि विस्तृत्येतानि विस्तृत्येतानि विस्तृति विस्तृत्येतानि तेत एतानि विस्तृति विस्तृत्येतानि ते विस्तृति विस्तृति एतानि तेत एतान्येतानि ते अग्निये अग्नियेत एतान्येतानि ते अग्निये ते अग्निये अग्निये ते अग्निये नामानि नामान्यग्निये ते अग्निये नामानि अग्निये नामानि नामान्यग्निये अग्निये नामानि सुकृतं सुकृतं नामा
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో?
ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ? మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. వండర్ఫుల్ అకేషన్ రీయూనియన్ సభ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన యొక్క మాజీ నేతాజీ విద్యామందిర్ ఉపాధ్యాయ బృందం అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ 20 years తర్వాత ఒక చోటికి చేరడము అంటే చాలా అద్భుతమైన విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని దేని కొరకు చేసుకుంటాము అంటే ప్రధానంగా మనకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులను ఒకసారి స్మరణ చేసుకోవడం కోసమై మనము ఈ స్థాయిలో ఉన్నందుకు మనకు క్రమశిక్షణటువంటి మూలాలను మనకు ఏర్పరిచినటువంటి ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞత తెలుపుకోవడం కోసము ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అట్లే 2005-6 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థుల అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో కృషి చేసిన విద్యార్థులందరికీ ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి ఒక వేదికకి తీసుకురావడం అంటే కొద్దిగా కష్టమైన సాధించి అనుకున్న టయానికి నిర్వహించిన ఆ విద్యార్థులకు మళ్ళీ ఒకసారి అభినందనలు.
ఇంకా చెప్పుకోలేని అన్ని మన కర్ణాటక చెప్పుకుంది కాబట్టి జీవితంలో మనం చక్కగా జీవించాలి అంటే పాఠశాల చాలా ముఖ్యం. పాఠశాలలో విద్యార్థి ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళ జీవితము ధన్యమవుతుంది. అన్నిటికన్నా మనకు మన తల్లిదండ్రుల కన్నా మనం ఎక్కువగా పాఠశాలలో ఎక్కువగా ఉంటాం. ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటాం. ఆ 15 సంవత్సరాలలో మనం విద్యార్థి తెలిసి కష్టపడి విజయం సాధించిన జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అది కాకుండా సమాజానికి కానివ్వండి ప్రతి దానికి విద్యాలయంలోనే మన జీవితానికి కావాల్సిన అన్నీ నేర్పించేది పాఠశాల. కాబట్టి పాఠశాలలో సో ఇప్పుడు ఒకసారి లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు జనరల్గా సాధారణంగా మామూలుగా అని స్టార్ట్ చేసి లెసన్స్ కూడా అందించాలని అందరినీ ముందుగా ముఠాలని పిలుస్తారు. ఆ ముఠాలని సో మాట్లాడవచ్చు. కొంతమంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. వారి వృత్తులలో వాళ్ళు గౌరవభావంతో సేవాభావంతో పనిచేస్తూ ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా మేము ఎక్కడ ఉన్నా ఏ ఊరు ఉంటామో మమ్మల్ని అందరినీ మీరు గుర్తించి గమనించి అందరినీ ఒక చోటికి చేర్చి మీరు కూడా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు కూడా ఎక్కడ ఉన్నారో మీ అందరినీ సేకరించి మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆత్మీయ సమయంలో కలుపుకొని ఈ 20 సంవత్సరాల కాలంలో అనేక విషయాలు జరిగినాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు మనమందరం కూడా ఈ పరిచయ వేదిక ద్వారా అందరం కూడా తెలుసుకున్నాం. మరి అంతేకాకుండా నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే మామూలుగా తల్లి తండ్రి గురువు అంటున్నారు. సైన్స్ ప్రకారంగా నేను అనుకుంటే మామూలుగా గురువు 3వ స్థానంలో ఉన్నాడు. అయితే జన్మనిచ్చిన దేవుడికి మనం 4వ స్థానం పెట్టాం. అసలు ఒకవేళ దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉండగలము? కాబట్టి దేవుడిని అంత వాడిని కూడా మనం 4వ స్థానంలో పెట్టామంటే గురువు అంతా మనం ఎంత ప్రయాణించినామంటే అందులో గురువు బోధించిన విద్య చాలా గొప్పది. ఈ విద్య వల్లనే గురువుకు 3వ స్థానం వచ్చింది. దేవుడికి 1వ స్థానం ఉన్న దేవుడికి అసలు ఈ మానవ జన్మకు సృష్టికారుడు దేవుడికి 1వ స్థానం రావాలి. అటువంటి దేవుడికి కనీసం 2వ స్థానం లేదు, 3వ స్థానం లేదు, 4వ స్థానం వచ్చింది. అంటే దీనికి కారణం అంటే ఆ దేవుడికి మధ్య ఈ ఎడ్యుకేషన్ చదువుకి చాలా గొప్పది. అయితే ఈ విద్య వల్లనే ఇప్పుడు మనం ఇంత డెవలప్ ఉన్నాం. అది తర్వాత విద్య అనేది ఒక క్రమశిక్షణకు నాంది. క్రమశిక్షణ వలన వినయం వస్తుంది, విద్య వస్తుంది, ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, మంచి చెడు అర్థం చేస్తాము. రెండు 2005-2006 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సిలో ఉన్నటువంటి బ్యాచ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆనాటి మన ప్రధానోపాధ్యాయులు ఆ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి ధర్మారెడ్డి సార్ గారు, సభాధ్యక్షుల వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆ రోజు నాతో పాటు ఈ స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆ రోజు విద్యార్థులుగా ఉన్నటువంటి మీకు నా యొక్క ఆశీస్సులు. ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత 20 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి అందరినీ ఒక వేదికపైకి చేర్చి
ఇలా అందరూ కలుసుకునేదానికి మీరు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక గురువు సార్ వాళ్ళ ముందు మాట్లాడుతూ రిలేషన్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంది అని చెప్పి అంటున్నారు. విద్యార్థికి గురువుకు రిలేషన్ అనేటువంటిది అది కొంత వాస్తవమైనప్పటికీ ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే విద్యార్థి గురువు దగ్గరికి వచ్చినప్పుడు తను నేర్చుకోవాలనేటువంటి దాంట్లో ఎంతో కొంత ఆశిస్తాడు. అది విద్యార్థికి మనము సరైన వేలో అందించగలిగినప్పుడు ఆ విద్యార్థి పట్ల మనము ఏ విధంగా ప్రవర్తించినా అది కంప్లీట్గా వెళ్ళదు. వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సమస్య కూడా ఎట్లా అంటే పేరెంట్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విద్యార్థులందరికీ నా నమస్కారం. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మీరందరూ గెట్ టుగెదర్ అనే పేరు మీద అందరూ ఒక చోట సమావేశం కావడం, మీ సమావేశం అయితే కాకుండా మీకు ఆ రోజుల్లో విద్య నేర్పిన గురువులందరూ కూడా ఒక స్టేజ్ నుంచి తీసుకురావడం అనేది చాలా అభినందనీయ విషయం. ఈ గెట్ టుగెదర్ పేరుతో మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, వివిధ ప్రాంతాలలో, వివిధ హోదాల్లో, వివిధ వృత్తుల్లో ఉన్న మీరందరూ ఈరోజు ఇక్కడ చేరి మీరు ఈ యొక్క మంచి చెడ్డ ఈ యొక్క కష్ట సుఖాలను మీరు ఒకరికొకరు చెప్పుకోవడం, ఒకరికొకరు పాల్పంచుకోవడం మీరు ఉన్న తర్వాత మనకు ఒక విషయం చెప్పాలి. చైతన్య అనే అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ అబ్బాయి యొక్క గొప్పతనం కాదు, ఈ ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనం. అతని ఫ్రెండ్షిప్ కొంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పది. దాన్ని మీరు భవిష్యత్తులో ఇట్లాగనే కొనసాగిస్తూ మీలో ఎవరికి మీ ఫ్రెండ్షిప్ ఒక గుర్తింపు రావాలంటే భవిష్యత్తులో మీలో ఎవరికైనా కష్టాలున్నా బాధలున్నా అప్పుడు కూడా మీ విధంగానే కలుసుకొని ఆ కష్ట సుఖాలలో మీరు అందరూ పాల్గొంటున్నప్పుడే ఫ్రెండ్షిప్ విలువ. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇలాగనే మీరు అందరూ కలిసి అన్ని కష్ట సుఖాలలో పాల్గొంటున్నప్పుడు మీరు ఉంటారని ఆశిస్తూ నాకు ఇవాళ అవకాశం అందరికీ మరొకసారి తెలుస్తూ చాలా థ్యాంక్స్ సార్. ఈనాటి సమ్మేళనానికి చేసినటువంటి వేదిక మీద ఆశున్నటువంటి ఉపాధ్యాయులకు నా నమస్సులు. అదేవిధంగా 2005, 2006 బ్యాచ్కి ఉన్నటువంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే కలసపాడు మండలంలోనే నేతాజీ విద్యామందిర్ ఒక ఉన్నతమైన స్థానము కల్పించేందుగా నేను చెప్పగలను. ఎందుకంటే 1980 సంవత్సరంలో ఈ స్కూల్ స్థాపించినప్పుడు ఆ పాఠశాలలో పిల్లలు ఎంతమంది తెలిసిన ముగ్గురుతో ఉన్నటువంటి ఈ యొక్క విద్యాలయము దాదాపుగా 500 మంది విద్యార్థులతో అప్పట్లో స్థాయిగా నిలబడిగా చెప్పబడుతున్నాం. అంత మాత్రమే కాకుండా కలసపాడు మండలంలో అనేక మంది తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా అన్న మాట ఏంటంటే, సార్ నేతాజీ విద్యామందిర్లో చదువుకున్న పిల్లలందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. ఉదాహరణకు వీరస్వామి టీచర్ కుమారుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి ఈ పిండి సంబంధంలో పిండి విషయంలో హై స్కూల్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ
ఆ అబ్బాయి ఇంజనీర్, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఓ అబ్బాయి వచ్చి నా పాదాలకు నమస్కారం చేసి తప్పక రావాలి సార్ అని నన్ను మా మిసెస్ను ఆహ్వానించాడు. అప్పుడు అందరూ చూశారు గురువు అంటే అలాగే 2005, 2006 బ్యాచ్ ఈ గెట్ టుగెదర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే విధంగా ఇదే స్నేహభావంతో ఇదే ప్రేమ అభిమానంతో మీరు మంచి స్థాయిలో ఉండాలని మీకు ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. నాకు ప్రజెంట్ యాక్చువల్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా. రీజన్ వచ్చేసి ఇక్కడ డాయస్ పైన ఉండేటువంటి చాలామంది టీచర్స్కి నేను స్టూడెంట్ని. ఎట్ ద సేమ్ టైం 2005-06 బ్యాచ్లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసినందుకు సో ఐఆమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. పోతే నేను వచ్చేటప్పుడు ఫంక్షన్కి బ్యానర్ ఒకటి చూశాను. కులమత భేదాలు లేనిది, బీదానికి తారతమ్యం లేనిది, బంధువుల కన్నా గొప్పది ఒక ఫ్రెండ్షిప్ ఒకటే. ఎస్, నిజంగా ప్రజెంట్ సొసైటీలో ఒక మనిషిని ఇంకొక మనిషి నుంచి దూరం చేసేది ముఖ్యంగా 3 ప్యారిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మతం. నాకు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మతం అంటే ఒక మత్తు. ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏంటంటే సొసైటీలో ప్రతి ఒక్కరిని మతం పేరు చెప్పుకొని కొట్టుకుంటా ఉన్నాం. సో దీని అన్నింటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్. సో ఇక్కడ మీరు కూర్చున్న స్టూడెంట్స్లో ఐ థింక్ అన్ని రకాల కుల మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఈ మతం అనే ఫీలింగ్ని ఒకటి పక్కన పెట్టి 10th క్లాస్లో ఏ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ యాటిట్యూడ్ చూపించారో అది లైఫ్ లాంగ్ కొనసాగాలని కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి రిచ్ అండ్ పూర్. సో ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎన్నో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ 2 కేటగిరీస్ మధ్య ప్యారిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇయర్ నో బడీ ఈజ్ ఇన్ఫీరియర్, నో బడీ ఈజ్ సుపీరియర్ జనరల్గా. సో దీన్ని కూడా ఈ ఆస్పెక్ట్ని కూడా మైండ్లో పెట్టుకొని సో అందరూ కూడా ఒకటే లెవెల్లో ఆ ఫీలింగ్స్ లేకుండా, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ లేకుండా మంచిగా మెదిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. సో తర్వాత మన నరసింహారెడ్డి చెప్పాడు, నేను నేతాజీ విద్యామందిర్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో LKG నుంచి 7వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. సో అక్కడ నా తోటి విద్యార్థులకు నా శుభాశిస్సులు. మరి 2021 నుండి 2026 మరి గెట్టగా మీరందరూ సపోర్ట్ చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినటువంటి భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మీ మధ్య మేము నిలబడ్డామంటే నిజంగా దేవుడి చూడండి గిఫ్ట్ అన్నమాట. మరి ఈరోజు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి చేర్చి మీ యొక్క సంతోషాలను మాకు పంచుకుంటూ మరి ఈరోజు ఈ విధంగా మరి మమ్మల్ని అందరినీ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతోటి ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని కూడా వాళ్ళు సహకరించి మరి ధర్మారెడ్డి సార్ అయితేవి, వెంకరెడ్డి సార్ అయితేవి, మరి టీచర్స్ అందరూ కూడా మాకు బాగా అప్పుడు కోఆపరేట్ చేసి మరి మేమందరం కూడా ఒక మీరు ఏ విధంగా అయితే యూనిటీగా ఉన్నారో అలాగనే మేము కూడా ఒక టీచర్స్లో కూడా ఒక యూనిటీగా పనిచేస్తున్నాము. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచిగా చదువుకోవాలి, చెడుల వాళ్ళని అవాయిడ్ చేసుకోవాలి, మరి మంచిగా ఉండి ఒక ఉన్నత స్థితిలో పిల్లలు ఉండాలనేటువంటి ఆశీస్సులతో మరి మేము మరి మీకు ఇచ్చినటువంటి మా యొక్క విద్యను మీరు మరి అభ్యసించాలని చెప్పేసి మేము నమ్ముతున్నాము. మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే నిజంగా మాకు చాలా హ్యాపీ అన్నమాట. నిజంగా మొన్న మేము గ్రూపులో ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను మీరు చాటింగ్ చేసేటువంటివి, ఎవరెవరు ఏమి చాటింగ్ చేసేది, ఎలా కలుసుకోవాలి, ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను చూసి
ఎప్పటిచ్చినట్టు ఈ రెస్పెక్ట్ చాలా డిఫరెంట్. మేము క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటాం. నిజంగా ఆ టైంలో మా స్కూల్ పిల్లలు నిజంగా మమ్మల్ని దూరం నుండి వస్తూ ఉంటేనే ఆ అఫెక్షన్ తోటి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు మమ్మల్ని చూసి పిల్లలు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. అది అన్నమాట. అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్. కాబట్టి మీరు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరి నేతాజీ 2025-26 గెట్-టుగెదర్కు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected teachers, and my heartfelt blessings to all students. Dear students, education is the most powerful weapon which can change the world. The word education is associated with our meeting, right? So, మరి ఎడ్యుకేషన్ అనేటువంటి వర్డ్తో నేతాజీ విద్యామందిర్ అనే స్కూల్లో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని ఆ తర్వాత పై చదువులు చదివి మంచి ఉద్యోగాలలో ఐ థింక్ ఆల్ స్టూడెంట్స్ గట్ గుడ్ జాబ్స్. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ యూ గట్ జాబ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇస్ ఇట్? సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎల్లవేళలా హెల్తీ వాతావరణంలో కంటిన్యూ కావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ హర్రిబరి జీవితంలో మీ యొక్క వర్క్తో బాగా ఒత్తిడికి గురవుతుంటారు. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ పిల్లలకు దాదాపు అందరికీ పిల్లలు అయి ఉంటాయి. హ్యావింగ్ చిల్డ్రన్ ఆల్సో, రైట్? సో మీ పిల్లలకు మంచి విలువలతో కూడినటువంటి చదువును మరి కల్చర్ని కూడా నేర్పిస్తూ దోహదపడాలని మరి ఈ యొక్క గెట్ టుగెదర్ రీయూనియన్ మీటింగ్కి పిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి సో థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఆల్. 10th క్లాస్ బ్యాచ్ వారు ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రాంకు అధ్యక్షత వహించినటువంటి నేతాజీ విద్యామందిర్ యాజమాన్యం అంతటికి మొట్టమొదటగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వర్క్ చేసినటువంటి ప్రతి స్టాఫ్కి బృందం అంతటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క నేతాజీ విద్యామందిర్ అనేది మన కలసపాడు మండలంలో నేను మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి నేమ్ అనేది సంపాదించింది. మొదట వసంత్ మామగారు స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజమాన్యం ఒకరిద్దరు మాత్రమే మారి ఈ యాజమాన్యం కూడా ఒక యూనిటీగా ఉంటూ మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పిల్లలందరినీ మరి ప్రోత్సహిస్తూ పేరెంట్స్ను వారిని ఎంకరేజ్ చేస్తూ మరి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి పేద పిల్లలను కూడా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ అందరినీ ఈ యొక్క పాఠశాలకు నడిపిస్తూ మరి ఈ యాజమాన్యం అంతా కూడా ఈ యొక్క పాఠశాలను నడిపించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్తో మరి ఆర్థిక పరంగా చదువుతున్నారు, కానీ ఆ టైంలో నేతాజీ స్కూల్ అనేది పిల్లలకి మంచి ఫౌండేషన్ వేసినటువంటి స్కూల్గా నేను చెప్పగలను. మరి ఈరోజు ఈ విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారు అంటే ఆ టైంలో పిల్లలకు పడ్డటువంటి స్టాండర్డ్ ఉన్నప్పుడే పిల్లలు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని గురువులు ఆశిస్తారు. కానీ మరి కొంతమంది బిడ్డలు సరిగ్గా వారి యొక్క జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోక వాళ్ళు చదవలేని స్థితిలో ఉంటారు, వినిపించుకున్నటువంటి ధోరణితో. కానీ అది కూడా ఒక అందుకు మన భారతదేశానికి మేలు. ఎందుకంటారా, మరి అన్ని రంగాలలో అందరూ వెళ్ళిపోతే మనం ఇంట్లో కూర్చొని తినాలంటే మనకు భోజనం దొరకదు. మరి ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు. విద్యార్థినులకు మేరే ఆశీర్వాద్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు
అసలు మనకు వాతావరణమే శుభాకాంక్షలు తెలుపునట్లుగా ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా అలంకరించి ఇంత మంచిగా కలిసిమెలిసి అందరూ కూడా చేస్తున్నారంటే చాలా అసలు చెప్పడానికి లేదు అనమాట. అంత సంతోషంగా మీకు నేను టీచ్ చేయకపోయినప్పటికీ కూడా మీ క్యాంపస్లో ఉన్నాను. మీరు నేను 10th హై క్లాస్కి వెళ్ళేటప్పుడు 3rd 4th క్లాస్ ఉంటారు. మీరు నాకైతే చాలామంది గుర్తులేరు. మేము బాలంకరెడ్డి క్లాస్మేట్స్ సార్, మేము రామలక్ష్మరెడ్డి క్లాస్మేట్స్ సార్, మేము బాగున్నారా మీరు అని పలకరించినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది మాట బ్యాచ్ వాళ్ళ. లోకల్గా ఉండేవాళ్ళు దాదాపు వచ్చేసి ఈ సత్తాము, శర్వాణి, అభియా వాళ్ళు లోకల్లో ఉన్నారు. నాకు కొంచెం తెలిసిందన్నమాట. మిగతా వాళ్ళకి తెలిసింటుంది, కాకపోతే చాలా గ్యాప్ వచ్చినందుకు అసలు గుర్తించలేకపోతున్నాను అనమాట. నిన్నను మొన్నను నా దగ్గరికి వచ్చేసారి ఇట్లా గెట్ టుగెదర్ చేస్తామనుకుంటున్నాను సార్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. నా 10th క్లాస్ 38 ఇయర్స్ అయిందనమాట అయిపోయి. మా క్లాస్లో 120 నంబర్స్ ఉన్నాను. నేను కూడా అట్లా మాది మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం, ఇలా కలిసి ఉండాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అందుకోసమని అందరినీ కూడా కలుస్తాము అనే ఉద్దేశంతో 120 నంబర్స్కి 80 నంబర్స్ వరకు నేను గ్యాదర్ చేశాను. ఎటువంటి రెస్పాన్స్ లేదు. వేదికను అలంకరించినటువంటి నేతాజీ విద్యామందిర్ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 2005, 2006 గెట్ టుగెదర్ ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి తోటి విద్యార్థులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ స్కూల్లో ఈ యొక్క నాకైతే మీతో సన్నిహితంగా ఉంటున్నాను కాబట్టి నాకు ఎక్కువగా హాస్టల్లోనే ముఖ్యపరిచయాలుగా ఎక్కువగా అనుబంధం ఉంటున్నది. ఎందుకంటే ఈ నాకు స్టడీ అవర్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ధర్మారెడ్డి సార్ కానీ, వెంకరెడ్డి సార్ కానీ, షెడ్యూల్ సార్ కానీ. మాకు ఈ యొక్క 2005 సంవత్సరంలో యొక్క స్పోర్ట్స్ అథారిటీకి ఈ మండల స్థాయికి సంబంధించినటువంటి క్రీడలను ఆ రోజు వసంత్ సారు ఈ యొక్క 2005లో మండల స్థాయి పోటీకి ఈ యొక్క నేతాజీ స్కూలు క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్గా నిలిచిన చరిత్ర ఉంది. కాబట్టి వసంత్ సారు నాకెంతో ప్రోత్సాహంగా ముందుకు నడిపించినాడు. అదేవిధంగా నేను ఫస్ట్ టైం స్కూల్లో పనిచేయడం, ముందు టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వసంత్ సార్ గారు స్కూల్లోకి తీసుకురావడం, ఆ తర్వాత స్టూడెంట్స్తో కలిసిపోవడం, స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను బాగా దగ్గర తీసుకునేవాళ్ళు. వాళ్ళతో కలిసిపోయి ఆడడం కానీ ఫంక్షన్లలో కానీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరి యొక్క ఉన్నత స్థానంలో మనం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎప్పుడు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా.
అరే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన విట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకి స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది అల్లా నింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్ప
రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా? మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా? రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా? కోపమెక్కువా కానీ మనసు మక్కువా? స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా? ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా? మీసమున్న నేస్తమా
చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి, వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, ఆహాహా ఆహా హే హే హే, నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా, ఓహో ఓహో ఆహాహా ఆహా హే, నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే, మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది. ఓహో ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది. ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. లా 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 లా